భరద్వాజ గారు, అఖండాకి సంబంధించి అప్డేట్ వచ్చింది ఇప్పుడే. అవును, చూసాం. ఈ అప్డేట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే ప్రత్యేకంగా ఈ అప్డేట్ ఇవ్వటం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ మధ్య మళ్ళీ అంటే గతంలో ఒకసారి అఖండ వాయిదా పడబోతోంది, సెప్టెంబర్ 25 ఉండకపోవచ్చు, అంటే డిసెంబర్కి ఎడుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాడు బోయపాటి స్ట్రైట్గా మీడియా ముందుకు వచ్చి. అది ఎప్పుడు అసలు మధ్యలో అప్పుడెప్పుడో మాట్లాడింది కుంభమేళలో మాట్లాడాడు. కుంభమేళ దాని తర్వాత ఎక్కడ మాట్లాడలేదు, స్పెక్యులేషన్ చేశారు. తర్వాత ఆ టైంలో జరిగినటువంటి ప్రచారం మళ్ళీ వాయిదా పడిపోయింది, అది వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మొదలైంది. ఏది మేము సెప్టెంబర్ 25 వస్తున్నామని వాళ్ళు క్లారిటీ చెప్పేసి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ స్పెక్యులేషన్. ఇది డిసెంబర్లోనే ఉంటుంది డెఫినెట్గా, ఇప్పుడు ఓజీతో పోటీ పడే పరిస్థితి ఉండదు అని. అంటే మన గతంలో కుమ్మక్కు రిలీజ్లను పద్ధతి నడిచింది ఇండస్ట్రీలో. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో హీరో సినిమా వేయటం, అంటే ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు అప్పుడు, ప్రతి థియేటర్లోనూ ఈ సినిమాయే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది వాయిదా పడిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం నడిచింది. కానీ ఇవన్నీ తప్పు. మేము సెప్టెంబర్ 25వ తారీఖు వచ్చేస్తున్నామని మళ్ళీ ఒకసారి చెప్పడం కోసం డబ్బింగ్ కంప్లీట్ అయిందని ఇద్దరు కలిసి ఫోటో దిగి బాలకృష్ణ దాన్ని ప్రపంచం ముందు పెట్టి, ఇప్పుడు వాళ్ళు అంటే సీజీ వర్క్కి సంబంధించి డిలే అవుతుంది అనేటువంటి ప్రచారం కూడా ఉంది దీనిలో. బట్ మొత్తం దాన్ని కూడా వీళ్ళు పక్కకి నెట్టి, బాబు ఆ పని కూడా అయిపోయింది, టోటల్గా మేము కంప్లీట్ అయిపోతున్నాము, అంటే ఒక పాట గురించిన ప్రస్తావనే ఉంది, అది కూడా సెట్ సాంగే కాబట్టి దాని గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు పార్ట్ 1లో చూసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ మించినటువంటి ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అనటానికి మనకి అవతల వైపు మోహరించినటువంటి శక్తులు కనిపిస్తున్నాయి. ఏది, ఆది పినిశెట్టి ఉన్నాడు, ఆది పినిశెట్టి వన్ ఆఫ్ ది విలన్ అంతే. అదే అవతల వైపు మోహరించిన శక్తులు అంటే అవే. జగపతి బాబు ఉన్నాడు, వీళ్ళిద్దరినీ మించి ఇంకొక క్యారెక్టర్ ఉంది అక్కడ, సంజయ్ దత్. జగపతి బాబు విలన్ కాదు దీంట్లో, ఏదైనప్పటికీ అవును సంజయ్ బలమైనటువంటి క్యారెక్టర్లు 3 కనిపిస్తున్నాయి. ఒకవైపు బాలకృష్ణ, రెండో వైపు ఇంకొక ముగ్గురు. కల్కికి సంబంధించిన విలన్ ఉన్నాడు, కల్కి విలన్ ఉన్నాడు కదా ఆయన ఉన్నాడు. ఆయన ప్లస్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నారు విషయాన్ని, తీసుకెళ్తున్నారు. యాక్షన్ ఎమోషనల్ డ్రామా అనేది చాలా హెవీగా ఉండబోతోంది అనేది అయితే ఈ కాస్టింగ్ చూస్తే అర్థమవుతుంది మనకి. సరే, ప్రజ్ఞా జైస్వాల్ ఇవన్నీ వీళ్ళందరూ ఓకే, కానీ ఈ 3 క్యారెక్టర్లే కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. జగపతి బాబు, సంజయ్, అలాగే ఆది పినిశెట్టి. వీళ్ళు ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి సినిమాలో అనేది ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. అలా అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అభిమానుల్లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుడు కూడా ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. అవును, అది ప్రతికూల పరిస్థితుల్లోనే అది ఆ రకంగా అంత పెద్ద విజయం సాధించిందంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ. రెండోది, ఇది వాయిదా పడుతుంది అనేది ఎందుకు ఫ్రీక్వెంట్గా పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. అంటే ఇప్పుడు ఓజీ కూడా బరిలో ఉంది కాబట్టి. అవును, ఓజీ బరిలో ఉండొచ్చు. ఇప్పుడు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం వలన ఆడియన్స్ మాత్రమే కాదు, థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్ అందరికీ ఫెస్టివల్ అది. మీకు అర్థం కావట్లే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఇద్దరు వారికి దిగాలని మూడో వాళ్ళు ఎవరు పుల్ల పెడుతున్నారు, అగ్గిరాజేస్తున్నారుగానే ఉంది. ఎందుకంటే అనేది టాపిక్ రన్ అవుతుంది. వాళ్ళేమో సెప్టెంబర్ 25 అని వాళ్ళు ప్రకటించేశారు, అయిపోయింది. అది వీళ్ళు కొబ్బరికాయ కొట్టిన రోజు వీళ్ళు వేసేసారు, అయిపోయింది. రెండోది, వాళ్ళు ఆల్రెడీ ఒక రకంగా ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టారు. సుజిత్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, రకరకాల ఏరియాల్లో మాట్లాడుతున్నాడు ఆయన సినిమా గురించి. అది నడుస్తూ ఉండగా ప్యారలల్గా ఇది వీళ్ళు కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఒక రకంగా మొదలుపెట్టారు. అయినప్పటికీ ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోవడం లేదు అనేటువంటి ప్రచారం పదే పదే రావటం, ఒకసారి వాళ్ళు క్లోజ్ చేసినసారి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే దీన్ని కొత్తగా ప్రచారం చేసి ఎవరన్నా ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యారనుకోండి,
సర్లే కొట్టుకోవడం ఎందుకు, ఓపెనింగ్స్ వస్తాయి కదా, ఓ 2 రోజులు అటు ఇటు అని. ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారంటే ఈ ప్రచారాన్ని మొత్తం రిలీజ్లన్నీ రీషెడ్యూల్ అయిపోయినాయి. అంటే డిసెంబర్లో రావాల్సినటువంటి రాజాసాబ్ సంక్రాంతికి వెళ్ళిపోయిందని, డిసెంబర్ 5 అని వాళ్ళు ఆల్రెడీ ఒక మాట చెప్పారు. ఒకవేళ 5 కాకపోతే అది 25 క్రిస్మస్ సీజన్కి వెళ్తే వెడుతుందేమో, అంతే తప్ప దాన్ని జనవరికి షిఫ్ట్ చేసి, జనవరికి రావాల్సినటువంటి చిరంజీవి గారి సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేసి, అంటే అఖండాన్ని డిసెంబర్కి సెట్ చేయటానికి మిగిలిన సినిమాలన్నింటినీ రీషెడ్యూల్ చేసి కూడా మాట్లాడేస్తున్నారు. ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది ఈ స్థాయిలో అంటే ఏదో ఒక శక్తి వెనకాల నుండి నడిపించకపోతే ఇది సాధ్యం కాదు, ఈ లెవెల్ స్పెక్యులేషన్. కాబట్టి ఇప్పుడు మేము 25 సెప్టెంబర్ వస్తున్నామని వీళ్ళు కన్ఫర్మ్ చేయటం వలన క్యాలెండర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవునండి, ఈ రెండు కూడా మళ్ళీ ఓన్లీ తెలుగు కాదు కదా, రెండు పాన్ ఇండియా సినిమాలే, రెండు జాతీయ స్థాయిలో పోటీ పడబోతున్నాయి. ఈ పోటీకి ఒక రకంగా ఎదురుచూపులు ఉన్నాయి ఎగ్జిబిటర్ల నుంచి. థియేటర్ల బూజు దులిపే సినిమాలుగా భావిస్తున్నారు వాళ్ళు రెండింటిని. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్ని ఏరియాల నుంచి. ఈ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే నడుస్తుంది, ఈ సెలబ్రేషన్ నడుస్తుంది. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వబోతున్నాయి. దీనిలో ఎటువంటి ఎవరూ కూడా వెనక్కి తగ్గటం లేదు. వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 2 సినిమాలు చూడటానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. ఇది ఒకే జానర్ సినిమాలు కాదు, ఒకే కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు కాదు, అదొక ఏరియా ఇదొక ఏరియా. కాబట్టి 2 సినిమాలని ఆదరిస్తారు ప్రజలు. అవును, 2 సినిమాలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. దీనికోసం ఏదో పోస్ట్పోన్ చేసి మొత్తం షెడ్యూల్ మార్చేసి ఇంత గందరగోళం చేయక్కర్లేదు. అకార్డింగ్ టు క్యాలెండర్ అన్ని సినిమాలు అలాగే రిలీజ్ అవుతాయి. అనవసరమైన స్పెక్యులేషన్స్ అక్కర్లేదు. చిరంజీవి గారి సినిమా జనవరిలోనే రిలీజ్ అవుతుంది. అలాగే ఈ మధ్యలో ఆయన ఆల్రెడీ ఇప్పుడు విశ్వంభర రిలీజ్ హడావిడి ఒకటి నడుస్తోంది, అది కూడా ఈ మధ్యలో ఎక్కడో ప్లేస్ అవుతుంది. ఇవి మాత్రం దసరాకి, ఈ 2 సినిమాలు దసరా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయబోతున్నాయి తెలుగు ప్రేక్షకులకి. ఓజీ అలాగే అఖండ 2, ఈ 2 సినిమాలు భారీ విజయం సాధించేటువంటి సినిమాలు. దసరా అనేది ఒక రకంగా అంటే మనం జనరల్గా సంక్రాంతి సినిమా అంటాం, కానీ దసరాకి కూడా పెద్ద విజయాలు సాధించిన సినిమాలు అనేకం ఉన్నాయి. అవును, ఆ బంచ్లోకి ఈ 2 సినిమాలు కూడా పెడతాయని ఆశించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.